ఆ షెడ్డి కాడికి వెళ్ళినానే మరి గిట్ల ఏందన్నట్టు పరిస్థితి. వాన విపరీతంగా 2 రోజుల నుంచి మొత్తం మబ్బుని అంత దమా ఖరాబ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇగో బట్టలు నానేసి మధ్యాహ్నం పూట 1 గంట ఒరిగేది. అట్లా ఒరగడానికి సుధా ఇబ్బంది పడి తెలివి కొద్దే ఉంది. వాన రాగానే నన్ను వండుకున్నాను మరీ లేపింది, లేపి పట్టుకొచ్చింది. రే అని చెప్పండి, నేనేంద్రా అని చెప్పి నీ ఊరికి వస్తాను. ఏడెత్తావమ్మా ఇవి? దానిలో ఏమన్నా చెట్లు పెట్టరాదమ్మా ఇప్పుడు? కింద జాగుందా మరి? 12 ఇస్తాను అంతేనా? ఇంకా నిన్నటి మొన్నటి బాగానే ఉన్నాయా? ఇది తీసేసి మళ్ళీ వేస్తావా? పోయింది ఇంకుంటుంది. ట్యూషన్ లేదారా? వరుణ్కి పొద్దుగాల డబ్బులు దొరికినాట నిజమేనా? స్కూల్ కి వద్దురా, అప్పుడు చిన్నవాడు రాలే, చిన్నవాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అయితే వద్దురా కార మంచి నీళ్ళలో వాడున్నాయి డబ్బులు, 90 రూపీస్. అయితే అవి ఎవరియో బండి 10 రూపీస్ పడ్డాయి, మేమే కొట్టుకొని తిన్నాము. నేను 90 రూపీస్ పడ్డాయి. 10 ఎప్పుడు పడ్డాయి? మన పడ్డాయి అదే ప్లేస్ నీళ్ళలో పడ్డాయి. కానీ పచ్చి ఉన్నాయని ఒకరు చూసలేరు, మేమేమి పచ్చి ఉన్నాయా చూసే వరకు అది నీళ్ళలో అసలుకి. మరి ఆ విషయం నాకు చెప్పలే, మొన్న పడ్డ విషయం నేను తెలుసు. అదే పైసలు ఎక్కడ అంటున్నాను చెప్పు. మరి ఏమైంది? ఏం చేద్దాం అనుకుంటారా పైసలు? అయితే పెద్దమ్మకి ఇచ్చాం, అంత పైసలు మేము తీసుకున్నాం. 90 రూపీస్ డబ్బులు దొరికిన డబ్బులు తీసుకోవద్దు ఎప్పుడైనా. కానీ ఆ దొరికితే ఏం చేయాలంటే ఇగో ఎవరన్నా ఉంటారు చూడు, ఇచ్చేసేయాలి. ప్లస్ ఇంకొకటి అది దొరికినప్పుడు ఏం చేయాలంటే రేపు మార్నింగ్ లేచి ఒక కొబ్బరికాయ కొట్టి దేవునికి బ్యాలెన్స్ దానిలో ఉండి లేచేసి, ఓకే? తీసుకోవద్దు, దేవునికి మొక్కి. మీరేమో కొనుక్కుందామని చెప్పి అన్నారట కదా? అనుకున్నాం కానీ అంత పైసలతో ఏమనుకోవాలని. మళ్ళీ చిన్నవాడు కూడా నాకు బిస్కెట్ కొని, ఇక చిప్స్ ప్యాకెట్ కొని, పెన్సిల్ కొని, ఎరేజర్ కొని అని ఏమో కొనుక్కుంటాడు. నువ్వు ఒక 50 రూపీస్ అడిగినావుగా? కాదు, నేను 20 రూపీస్ లా స్కూల్లో నాకు దొరికినప్పుడు వారు నాకు 20 రూపీస్ ఇస్తాను. 20 రూపీస్ అడిగినా తర్వాత ప్యాప్ 20 రూపీస్ లా నువ్వు ఏంటంటే ఎరేజర్ కొనుక్కోమని చెప్పిన. చెప్తే వద్దులే మళ్ళా చిన్నవాడు చూస్తే వరుతాడు, అవి కూడా ఇవి కూడా అని సపరేట్గా పెద్దపకి ఇద్దామన్నాడు. సరే అని చెప్పి. మరి నువ్వేమనుకున్నావు వరుణ్ తేజ్? వాడేమనుకున్నాడు, తెచ్చిండు నాకు ఇచ్చిండు, నాకు గిన్నెలు వేసుకున్నా. ఇప్పుడు 10 రూపాయలు తెచ్చుకున్నా, ఆ ముచ్చట మాత్రం చెప్తాడు. అయితే ఏమన్నాడు డాడీ, ఏమన్నా రేపు ఇప్పుడు వర్షం పడుతుంది, మళ్ళీ ఇప్పుడు తింటే అవన్నీ అయిపోతాయి కదా, అందుకని రేపు కొనుక్కుందాం అంటుంది వరుణ్. అట్లా మీతో అట్లా చెప్పిండట, కానీ వచ్చిన తర్వాత మమ్మీకి ఇచ్చిండట. చెప్పిండు వచ్చినాక ఆల్రెడీ చెప్పిండు. శివగాడు 20 రూపీస్ అడుగుతాడు, ఇంకోడు క్రియాన్షా రితిక్ గారు 20 రూపీస్ అడుగుతాడు. అరే చెప్పగా అరే అంటావు, ఎందుకన్నావు అప్పుడు? మన టీచర్ కొడతా అయితే పైసలు అయితే మీరు అటు ఇటు వేసి మీరు దావా చేసుకుందాం అనుకున్నారు. తెచ్చుకొని ఇంకా ప్యాకెట్లు తెచ్చుకొని అట్లే అక్కొస్తున్నాడు కాదురా మీతో. మరి లేక లేక సండే ఇంటి కాడ ఉంది. డాడీ నిన్న అడిగిండు వరుణ్ ట్యూషన్ నుంచి వస్తుండే, అది సినిమాకి వస్తావరా అడిగిండు డాడీ వరుణ్. అడిగితే మా డాడీతో నేను కేసీఆర్ సినిమాకి పోతా అని చెప్పి, అయితే పో అన్నాడు డాడీ, లేకపోతే వరుణ్ వస్తుండే. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. సరే సరే అయితే దావా పోతున్నా. మరి నువ్వు నేను మాత్రం ఎట్టుకోనట? ట్యూషన్ లేదా ఇవాళ? వెరీ గుడ్. వాళ్ళు ఎట్లా షాపింగ్ పోతున్నారంట, ఎల్లుండి సామాన్ పోతున్నారంట.
మండే ఈరోజు మండే అని స్పెషల్. ఈరోజు ఫాస్టింగ్ అన్నమాట. మధ్యాహ్నం అయితే అన్నం తినేసిన. ఇవాళ నైట్కి అయితే చపాతీలు చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నా. ఏ బంజారా ఇక మీరు కూడా అన్నం తినేటట్టు లేరు కదా, మళ్ళీ సప్పుడు పెట్టారు వీడియో పెట్టగానే. జర వర్షం కూడా పడుతుంది కదా, చల్లగా ఉంది. ఇంకా అన్నం ఏం తింటారు, చపాతీ అయితే మనుషులు తింటారు, సప్లై కావాలనుకుంటారు. పాలకూర పప్పు ఉంది మధ్యాహ్నం చేసింది, ఇంకా అందుకని ముందట వేసుకున్నాం. పొద్దుట నుంచి చూడతలేదు మా కడియస్లో ఇది. అది పెద్దది ఉంది కదా, అది ఒకటి ఇంటిలో. మార్నింగ్ టైంలో పప్పు వేసి ఉండే అనమాట. ఎందుకు పప్పు ఎక్కువ తింటలేరు ఇంట్లో, పాలకూర పప్పు. ఈ ఊరికే ఎక్కువ శాతం నేను పప్పే తింటా, టమాటా పప్పు ఎక్కువ తింటా అని చెప్పి ఈసారి వెరైటీగా పాలకూర పప్పు వేసి ఉండే. ఇక పిల్లలకు సుతా పప్పు అని చెప్పి ముఖం వేసినట్టు అయింది. ఇక మరి ఇది అయితే చపాతీలలో తింటారు అని చెప్పి స్పెషల్గా చేస్తుంది అనమాట ప్రత్యేకించి. అంటే ఇవాళ ఆమెక్స్లో ఫాస్టింగ్ కాబట్టి అందరం తింటాంలే అని చెప్పి చేస్తుంది అనమాట. ఏమంటావమ్మా? అంతే. ఓకే అమ్మా, నేను శ్రీరామందులు కథ మరి బాయ్ చెప్పు. బాయ్, తీసుకురా టైం అయింది. మంచి మాట చెప్పాను పో. ఇంకా కలుతూనే ఉన్నావమ్మా? అయిపోయింది. గీ పప్పులకు ఫ్రెండ్స్ ఆ చపాతీలు ఏదో ఇంకా వండుడు కాలేదా మరి. రారా పిల్ల, వాడు ఆడవన్నాడు. ఈమె చపాతీలు పట్టుకొస్తూనే ఉంది. ఇంకా ఈమె కాల్చుడు కాదు. పప్పు ఉంది, చిక్కుడుగా అయింది. నువ్వు ఏమన్నా పెట్టుకో.